ఎర్రచందనం అక్రమ కేసులో ముద్దాయిగా ఉండి పోలీసు నుంచి తప్పించుకో తిరుగుతున్న పిల్లిపోయిన వెంకటరమణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఒక మొబైల్ కారును స్వాధీనం చేసుకున్నట్లు బద్వేల్ రూరల్ సిఐ విక్రమసింహ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్లిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి గతంలో బద్వేల్ అర్బన్ రూరల్ మరియు నెల్లూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 9 ఎర్రచందనం కేసులలో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఈ నెల 23వ తేదీన పీపీ కుంట సమీపంలో రేగు మానుకుంట వద్ద వింజమూరు రామనాథరెడ్డి ఇంకా పలువురిని అరెస్టు చేసి 59 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న కేసులో నేరస్తుడిగా ఉండి పరారై తిరుగుతున్నాడని నిన్న మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పీపీ కుంట చెక్పోస్టు వద్ద సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కారులో వెళ్తుండగా బద్వేల్ రూరల్ ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నామని వారు పేర్కొన్నారు. ఇతడు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లతో మాట్లాడుకుని కూలీలను ఏర్పాటు చేసుకుని వారిని అడవిలోకి తీసుకువెళ్లి ఎర్రచందనం దొంగలు అరిగించి తన యొక్క గూడ్స్ వాహనంలో వాటిని రవాణా చేస్తుంటాడన్నారు. ఆ వాహనాన్ని కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నామని వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.